హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ వచ్చి కమిషన్స్, ఇంపార్టెంట్ కమిషన్లు మరియు కమిటీల కోసం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ వచ్చి షా కమిషన్. ఇందిరాగాంధీ సమయంలో 1975-77 టైంలో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది. ఆ టైంలో జరిగిన అక్రమాలను విచారించడం కోసం నియమించబడిన కమిషన్ ఏది అంటే షా కమిషన్. నెక్స్ట్ వచ్చి బలవంతరాయ్ మెహతా కమిషన్. చూడండి, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇంపార్టెంట్ ఇది, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ దానిపై ఏర్పడిన కమిషన్ ఏది అంటే బలవంతరాయ్ మెహతా కమిషన్. అలానే 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అశోక్ మెహతా కమిషన్. నెక్స్ట్ వచ్చి యాష్పాల్ కమిటీ. యాష్పాల్ కమిటీ చూడండి, ఉన్నత పాఠశాల పాఠ్య పుస్తకాల్లో బుక్స్లో మతపరమైన అంశాల పరిశీలన కోసం ఏర్పడిన కమిటీ యాష్పాల్ కమిటీ. నెక్స్ట్ వచ్చి జీవన్ రెడ్డి కమిటీ. చూడండి, మణిపూర్లో సాయుధ ప్రత్యేక హక్కుల చట్టం ఆప్స్పా. చూడండి, ఆప్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. ఓకే, వీటి ఉపసంహరణపై పరిశీలన కోసం ఏర్పడిన కమిటీ ఏదంటే జీవన్ రెడ్డి కమిటీ. అలానే నెక్స్ట్ వచ్చి శ్యామ్ పిట్రోడా కమిటీ. రైల్వేల నవనీకరణ. చూడండి, ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ బలవంతరాయ్ కమిటీ కింది వాటిలో దీనికి సంబంధించింది. దాంట్లో ఆప్షన్స్ ఇచ్చేస్తారు: 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాల మతపరమైన అంశాల పరిశీలన కోసం, లేదంటే రైల్వేల నవనీకరణ. 4 ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో మనం బలవంతరాయ్ కమిటీ దీనికి సంబంధించిందంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది. మనం పంచాయతీరాజ్ వ్యవస్థకి మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఎగ్జామ్లో అడుగుతాడు. రాఘవన్ కమిటీ. విశ్వవిద్యాలయాల్లో కళాశాలలో ర్యాగింగ్ అరికట్టడంపై. చూడండి, ర్యాగింగ్ అరికట్టడంపై ఏర్పడిన కమిషన్ ఏదంటే రాఘవన్ కమిటీ. నెక్స్ట్ వచ్చి సుంగులు కమిటీ. చూడండి, కామన్వెల్త్ గేమ్స్ ఆర్థిక అవకతవకలపై అధ్యయనం చేయడం కోసం ఏర్పడిన కమిషన్ ఏది అంటే సుంగులు కమిటీ. దినేష్ గోస్వామి కమిటీ. ఎన్నికల సంస్కరణల కోసం ఏ కమిటీ అంటే దినేష్ గోస్వామి కమిటీ. అలానే జెట్మలానీ కమిటీ. జమ్మూ కాశ్మీర్లో శాంతి స్థాపన కోసం ఏర్పడిన కమిటీ జెట్మలానీ కమిటీ. అలానే నిగర్వేకర్ కమిటీ. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మార్పుల కోసం ఏర్పడిన కమిటీ ఏది అంటే నిగర్వేకర్ కమిటీ. చూడండి, సివి ఆనంద్ బోస్ కమిటీ. పద్మనాభ స్వామి సంపద పర్యవేక్షణ కోసం. ఇంపార్టెంట్ ఇది, పద్మనాభ స్వామి సంపద పర్యవేక్షణ కోసం ఏర్పడిన కమిటీ సివి ఆనంద్ బోస్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి రంగరాజన్ కమిటీ. పేదరికాన్ని అంచనా వేయటకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇది. పేదరికాన్ని భారతదేశంలో అంచనా వేయటకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ. రంగరాజన్ కమిటీ సూచించిన పేదరిక రేఖ ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 32 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 47 రూపాయలు ఖర్చు చేసేవారు పేదలుగా పరిగణించబడతారు. ఎం నరసింహం కమిటీ. 1991 బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు నియమించబడిన కమిటీ ఇది. చూడండి, ఎం నరసింహం కమిటీ అనేది భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని పునర్వ్యవస్థీకరించడానికి 1991లో నియమించబడిన ఒక కమిటీ. దీన్ని నరసింహం కమిటీ అని కూడా పిలుస్తారు. అలానే నెక్స్ట్ వచ్చి దినేష్ గోస్వామి కమిటీ. ఎన్నికల సంస్కరణల కోసం నియమించబడిన కమిటీ ఇది, దినేష్ గోస్వామి కమిటీ. నెక్స్ట్ వచ్చి ఎంబి షా కమిటీ. చూడండి, బ్లాక్ మరియు నల్లధనంపై దర్యాప్తు చేయటకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎంబి షా కమిటీ, బ్లాక్ మరియు నల్లధనంపై దర్యాప్తు చేయటకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇది. నెక్స్ట్ వచ్చి సతీష్ చంద్ర కమిటీ. యూపీఎస్సీ పరీక్షా విధానంలో మార్పుల కోసం నియమించబడిన కమిటీ ఇది. యూపీఎస్సీ పరీక్షా విధానంలో మార్పుల కోసం నియమించబడిన కమిటీ ఏది అంటే సతీష్ చంద్ర కమిటీ. అలానే వాల్మీకి ప్రసాద్ సింగ్ కమిటీ. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లో కల్పన విషయంలో పరిశీలనకు ఈ కమిటీ నియమించింది. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. ఓకే, వాల్మీకి ప్రసాద్ సింగ్ కమిటీ. నెక్స్ట్ వచ్చి శ్రీకృష్ణ కమిటీ. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ సమైక్య రాష్ట్రాల డిమాండ్ల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసి పరిష్కారం సూచించేందుకు కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. చూడండి, ప్రత్యేక రాష్ట్రం సమైక్య రాష్ట్రాల డిమాండ్ల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసి పరిష్కారం సూచించేందుకు కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. అలానే శివరామకృష్ణన్ కమిటీ. నవ్య ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఎంపికకు తగిన ప్రాంతం గుర్తించడానికి నియమించబడిన కమిటీ ఏది అంటే శివరామకృష్ణన్ కమిటీ. చూడండి, ఇంపార్టెంట్ ఇది, పిసి చాకో కమిటీ. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం. ఓకే, ఈ స్కామ్పై జరిగిన కమిటీ ఏది అంటే పిసి చాకో కమిటీ.
2G స్పెక్ట్రమ్ స్కామ్. నెక్స్ట్ వచ్చి సుబ్రహ్మణ్యం కమిటీ. 1999లో కార్గిల్ చొరబాటుకు దారితీసిన పరిస్థితుల విచారణకు నియమించబడిన కమిటీ ఏది అంటే సుబ్రహ్మణ్యం కమిటీ. నెక్స్ట్ వచ్చి కాకా కలేల్కర్ కమిషన్ 1953. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నియమించబడ్డ మొదటి వెనకబడిన తరగతుల కమిషన్. వెనకబడిన తరగతుల కోసం ఏర్పడిన మొట్టమొదటి కమిషన్ వచ్చి కాకా కలేల్కర్ కమిషన్. జేఎం గిర్లానీ కమిటీ. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ నియామకాల్లో 6 సూత్రాల ఫార్ములాకు సంబంధించిన 610 జీవో పరిశీలనకు నియమించబడిన కమిటీ ఏది అంటే జేఎం గిర్లానీ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గీతా ముఖర్జీ కమిషన్. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లపై నియమించబడిన కమిషన్ గీతా ముఖర్జీ కమిషన్. నెక్స్ట్ వికే సుంగులు కమిటీ. కామన్వెల్త్ క్రీడల్లో జరిగిన అవకతవకలకు పరిశీలించేందుకు నియమించబడిన కమిటీ వికే సుంగులు కమిటీ. అలా డిస్కస్ చేసాం. ఎస్పి జైన్ కమిటీ. చూడండి, గోదావరి రైలు దుర్ఘటనపై విచారణ చేయడానికి నియమించబడిన కమిటీ. ఇది కూడా గోదావరి రైలు సంబంధించిన కమిటీ ఎస్పి జైన్ కమిటీ. నెక్స్ట్ వచ్చి ఎస్ చతుర్వేది కమిటీ. లోక్పాల్ చట్ట రూపకల్పనకు నియమించబడిన కమిటీ. లోక్పాల్కు చట్ట రూపకల్పనకు నియమించబడిన కమిటీ ఎస్ చతుర్వేది కమిటీ. ఉషా మొహరా కమిషన్. ఢిల్లీ గ్యాంగ్ రేపు నిర్భయ ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంఘటనపై విచారణ చేయడానికి 2012లో ఏర్పడిన కమిటీ ఏది అంటే ఉషా మొహరా కమిషన్. ఓకే. నెక్స్ట్ వచ్చి పెట్రిమాటిక్ కమిషన్ అమెరికాలో సెప్టెంబర్ 11న దాడులకు విచారించడానికి ఏర్పాటు చేసిన కమిషను పెట్రిమాటిక్ కమిషన్. ఇంపార్టెంట్ జస్టిస్ శివరాజ్ పాటిల్ కమిటీ. 2G స్కామ్పై విచారణకు కేంద్రంపై నియమించబడిన ఏకసభ్య కమిటీ. 2G స్కామ్పై విచారణకు కేంద్రంచే నియమించబడిన ఏకసభ్య కమిటీ ఏదంటే జస్టిస్ శివరాజ్ పాటిల్ కమిటీ. అలానే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ హంటర్ కమిషన్. జలియన్ వాలాబాగ్ ఉదంతం అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇది హంటర్ కమిషన్. చూడండి, 1919లో అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ అటాక్ అనేది జరిగింది. ఉదంతం అనేది జరిగింది. దీనిపై విచారణకు ఏర్పడిన కమిటీ ఏది అంటే హంటర్ కమిషన్. విలియం హంటర్ అధ్యక్షత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిషన్లో 3 భారతీయులతో సహా మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చి జైన్ కమిషన్. వెరీ ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ హత్య కేసుకు విచారించడానికి ఏర్పడిన కమిషన్ ఇది 1991లో జైన్ కమిషన్. అలానే శ్రీకృష్ణ కమిషన్. ముంబైలో 1992-93లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన ఒక విచారణ కమిషనే ఈ శ్రీకృష్ణ కమిషన్. ఈ కమిషన్కు జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ నేతృత్వం వహించారు. చూడండి, నెక్స్ట్ వచ్చి కొఠారి కమిషన్. ఉన్నత విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఏర్పడిన కమిషను కొఠారి కమిషన్. అలానే కొఠారి కమిషన్ అధికారికంగా భారత విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. ఇది 1964-66 మధ్యకాలంలో డాక్టర్ డిఎస్ కొఠారి అధ్యక్షతన ఏర్పాటైంది. ఈ కమిషన్ భారతదేశ విద్యా విధానంపై సమగ్ర నివేదికను సమర్పించింది. జాతీయ అభివృద్ధికి విద్య యొక్క ప్రాముఖ్యతను చెప్పింది. కొఠారి కమిషన్ యొక్క ముఖ్య అంశాలు వచ్చి జాతీయ విద్యా విధానం. కమిషన్ జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడానికి మరియు విద్యారంగంలో సంస్కరణలను సిఫార్సు చేయడానికి ఏర్పాటు చేయబడింది. అలానే త్రిభాషా సూత్రం. పాఠశాల విద్యలో 3 భాషలు నేర్పించాలని, అది మాతృభాష, ప్రాంతీయ భాష మరియు హిందీ లేదా ఆంగ్ల భాష అని సూచించింది. నెక్స్ట్ వచ్చి లిబర్హన్ కమిషన్ బాబ్రీ మసీద్ కూల్చివేతపై. ఇంపార్టెంట్ ఇది. బాబ్రీ మసీద్ కూల్చివేతపై దర్యాప్తుకు నియమించబడిన కమిషన్ ఏది అంటే లిబర్హన్ కమిషన్. ఇది 1992లో జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిషన్ అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేతకు దారితీసిన సంఘటనల క్రమాన్ని పరిశీలించింది. లిబర్హన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తుకు నియమించబడిన కమిషన్. అలానే రామచంద్ర కమిషన్. షెడ్యూల్ కులాల వర్గీకరణపై నియమించబడిన కమిషన్ ఏది అంటే రామచంద్ర కమిషన్. ఇంపార్టెంట్ జస్టిస్ ఎంకే ముఖర్జీ కమిషన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై విచారణకు నియమించబడిన కమిషన్ ఏది అంటే జస్టిస్ ఎంకే ముఖర్జీ కమిషన్. చూడండి, ఎంకే ముఖర్జీ కమిషన్ 1999లో భారత ప్రభుత్వం నియమించబడిన ఒక దర్యాప్తు కమిషను. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మనోజ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలో ఈ కమిషను సుభాష్ చంద్రబోస్ మరణంపై దర్యాప్తు చేసింది. ఈ కమిషన్ బోస్ మరణానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి పలు దేశాల నుండి సమాచారాన్ని
సేకరించింది. ముఖ్యమైన అంశాలు వచ్చి ముఖర్జీ కమిషన్ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని నిర్ధారించింది. బోస్ మరణానికి సంబంధించిన ఏ ఆధారాలు లభించలేదని కమిషన్ తెలిపింది. గుమ్నామీ బాబా అనే వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని నిర్ధారించడానికి కూడా కమిషన్ వద్ద తగిన ఆధారాలు లేవని తెలిపింది. ఇంపార్టెంట్ కమిషన్ ఇది జస్టిస్ ఎంకే ముఖర్జీ కమిషన్. చూడండి, ఇంపార్టెంట్ కమిటీ ఇది టక్కర్ నటరాజన్ కమిషన్. ఇందిరాగాంధీ హత్య తర్వాత విచారణ కోసం ఏర్పడిన కమిషన్ ఇది టక్కర్ నటరాజన్ కమిషన్. నెక్స్ట్ వచ్చి నానావతి కమిషన్. గోదావరి రైలు దగ్ధం అనంతరం గుజరాత్లో జరిగిన అల్లర్లపై దర్యాప్తుకై కేంద్ర ప్రభుత్వం నియమించబడిన కమిషన్ ఇది నానావతి కమిషన్. 9/11 దర్యాప్తు కమిషన్. చూడండి, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై 2001 సెప్టెంబర్ 11 ఆల్ ఖైదా తీవ్రవాదుల్లో దాడి చేసిన సంఘటనలపై దర్యాప్తుకు ఏర్పాటు చేయబడిన కమిషన్. అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్ ఖైదా అనేది అటాక్ చేయడం జరిగింది అమెరికా ట్రేడ్ సెంటర్పై 2001 సెప్టెంబర్ 11. దీన్ని 9/11 కమిషన్ అని కూడా పిలుస్తారు. దీన్ని 2002లో అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మరియు కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేశారు. చూడండి, నెక్స్ట్ వచ్చి మండల్ కమిషన్. వెనుకబడిన మహిళల రిజర్వేషన్ల కోసం ఏర్పడిన కమిషన్ ఇది మండల్ కమిషన్. 1979లో భారత ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన లక్ష్యం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు గుర్తించడం మరియు వారి అభివృద్ధి కోసం సిఫార్సులు చేయడం. వచ్చి పుంచి కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సమీక్షించడానికి నియమించబడిన కమిషన్ ఇది. చూడండి, దీన్ని 2007లో నియమించారు. ఈ కమిషన్కు జస్టిస్ మదన్ మోహన్ పుంచి అధ్యక్షత వహించారు. పుంచి కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల ప్రస్తుత స్థితిని పరిశీలించడం, అలానే కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, ఆర్థిక వనరుల పంపిణీ, శాంతి భద్రతలు, పరిపాలన వంటి అంశాలపై అధ్యయనం చేయడం, అవసరమైన సిఫార్సులు చేయడం, తద్వారా కేంద్ర రాష్ట్ర మెరుగ్గా పనిచేసేలా చూడడం. పుంచి కమిషన్ సిఫార్సులు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ను ఉపయోగించే విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండా కేంద్రం ఆర్టికల్ 356ను ఉపయోగించకూడదు. అలానే రాష్ట్రాల ఆర్థిక వనరులను పెంచడానికి చర్యలు అలానే పన్నుల వసూలు మరియు పంపిణీలో రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఇవ్వాలి. సరే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.